మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఢీ అంటే ఢీ అంటున్నారు. తనకు రూల్స్ తెలుసు, రూల్స్ ఆఫ్ లా తెలుసని కడియం శ్రీహరి చెబితే అన్నీ తెలిసినా ఓర్వలేనితనంతో కన్నింగ్ మెంటాలిటీతో దేవాదాయ శాఖపై సమీక్ష చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి కాంగ్రెస్ లో చేరిన వరంగల్ నేతలందరినీ ఏకం చేసి కడియం గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరాజేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ ను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కలవడం కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. తన శాఖలో జోక్యం చేసుకున్న కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని అటు ఏఐసీసీకి ఇటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. గురువారం గాంధీ భవన్ కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కంప్లైంట్ చేశారు. తన నియోజకవర్గంలోని ఆలయాల గురించి అధికారులను కలిస్తే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నిస్తే వినతి పత్రం ఇవ్వచ్చు గాని సమీక్ష చేస్తే తప్పే అంటున్నారు కొండా సురేఖ. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా ఆయన పోవడం నేను తప్పు అనడం లేదు. అదేదైతే ఉందో కమిషనర్ గారు రూమ్లో కూర్చొని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటుంటే అదే కరెక్ట్. కాకుండా ఒక మంత్రి కూర్చొని రివ్యూ చేసేటువంటి మీటింగ్ హాల్లో కూర్చొని అందరు అధికారులను కూడా కూర్చోబెట్టుకొని కమిషనర్ ఆయన స్టేజ్ మీద కూర్చొని ఒక మీటింగ్ పెట్టిండు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక మంత్రి సమీక్ష చేసే విధానంలో ఆయన పెట్టాడు. దాన్ని నేను తప్పుపడుతున్నా, ఆయన ఇవ్వడాన్ని నేను తప్పుపట్టడం లేదు. జిల్లా అభివృద్ధిని పట్టించుకొని కొండా కాంట్రవర్సీలు చేస్తున్నారన్న కడియం వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి సురేఖ. తనను విమర్శించే అర్హత కడియానికి లేదన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ. ఆయనే ఒప్పుకున్నాడు నేను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తినని. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నన్ను విమర్శించేటువంటి హక్కు ఆయనకు లేదు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చాక పాత టీడీపీ వారిని ఏకం చేసి గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు కొండా సురేఖ. కడియం శ్రీహరి మెంటాలిటీ కన్నింగ్ మెంటాలిటీ. ఆయనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను కొంచెం ఆయనకంటే హై లెవెల్లో ఉంటే ఓర్వలేడు. ఆయన కొంచెం మసలడం కష్టం అవుతా ఉంది. అందుకని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద వాడు ఏడుస్తూ ఉంటాడు. ఆయన కడియం తాను తప్పు చేయలేదని చెప్తుంటే సురేఖ మాత్రం ఆయన చేసింది ముమ్మాటికి తప్పే అంటున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది.